ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం పూర్వభాగం. శ్రీకృష్ణ లీలలు. సూర్యాస్తమయం చంద్రోదయముల వర్ణనం. కాలమని కిరాతుడు ఆకాశమనే అరణ్యంలో చీకటి అనే ఏనుగును పట్టడానికి పూనుకుని మచ్చు పెట్టుటకు తయారు చేసిన మామిడి చిగుళ్ళు కందుకమా అన్నట్లుగా మార్తాండు మందగించిన కాంతితో పడమటి పర్వతం మీద చూడముచ్చట కొలిపాడు. ఓ రాజా, ఆకాశలక్ష్మి పడుచువాడు చల్లని చేతులవాడు అయిన చంద్రుణ్ణి వలచి వృద్ధుడు కరకు చేతులవాడు అంటూ తన్ను త్రోసి రాజన్న విధంగా భానుడు పడమటి కొండ దగ్గర అస్తమించాడు. తాను కలలు కలిగినవాడు అగుగాక, లక్ష్మీ తోబుట్టు అగుగాక, శివుని సిగనెక్కి నిక్కుగాక అన్యుడైన చంద్రుడి పొత్తు మాకక్కరలేదు. తపింపచేసేవాడైనప్పటికీ మా భర్త సూర్యుడే అని పతివ్రత వలె పద్మినీ జాతి మూతి ముడుచుకుంది. అందమైన ఆ సాయంకాలం సంధ్యావందనమున బ్రాహ్మణులు సలుపు అర్ఘ్యప్రధానం అనే వజ్రాయుధంతో కొట్టబడిన మందేహ రాక్షసుల రక్తస్రావం వలె పడమటి దిశలో ఎర్రదనం ఎసలారింది. భూమి ఆకాశాలు నిండి కర్కట మకర మీనరాశులచే భాషించు నారాయణుని కీర్తి అనే పాలసముద్రంలోని తుంపర్లలా అన్నట్లు మింట చుక్కలు మెరిశాయి. అన్ని దిక్కులందు వ్యాపించిన లక్ష్మీనాథుని మహిమను పరిమళింపచేయుటకై బ్రహ్మదేవుడు చల్లిన కస్తూరి కాబోలు అన్నట్టు ఆకాశ వీధులన్నిటిలో చీకట్లు ముసురుకున్నాయి. చీకటిని వెన్నాడగా రవి తూర్పు దిక్కు నుండి పరుగున గంతులిడుతూ మేరు పర్వతం చుట్టూ దారిలో వేగంగా వెళ్ళినాడు. అలా కాక అతడు నిలిచి ఉంటే ఈ పాటికి విరిగిపోయేవాడే. ఓ తమ్ములారా, చంద్రుడు మీకు మాకు శత్రువే. అతడు దోషకారుడు, అంటే రాత్రిని కలుగా చేసేవాడు. అడుగో రాబోతున్నాడు. మా బాలకులను స్వీకరించి భద్రంగా మీ కడుపులలో పెట్టుకొని కాపాడండి అంటూ చీకటి తన పిల్లలను దాచుకుంటూ అప్పగించిన రీతిగా తుమ్మెదలు తామర మొగ్గలందు చిక్కుకొని వెలుపలికి రాలేక రేయి అంతా అక్కడే నివసించాయి. చకోర పక్షులకు ప్రీతిని, వికటాండ్రకు భీతిని కలిగిస్తూ చంద్రుడు ఉదయించాడు. అతడు తూర్పు దిక్కునే తొయ్యలి ముఖంపై దీపించే కుంకుమ బొట్టు అన్నట్లుగాను, వియోగుల ధైర్యమనే తీగలను త్రెంచడానికి గర్వంతో మన్మధుడెత్తిన కొడవలి అన్నట్టుగాను, కాలుడు అనే బోయ చీకటి అనే మృగాన్ని ఛేదించుటకు జలిపించే కరవాలం అన్నట్టుగాను, ఆకాశమనే కానుగ చెట్టు యొక్క తూర్పు కొమ్మలో మెరిసే మెత్తని చిగురాకు అన్నట్టుగాను ఉన్నాడు. అతన్ని చూచి కలువలు వికసించాయి. దొంగలు భయపడ్డారు. అంబోరాసి తరగలెత్తి అంబరమంటింది. ఓ రాజా, త్రుళ్ళిపడుతున్న నక్షత్ర విభుడైన చంద్రుని కిరణ సమూహం నలుగడలా వ్యాపింపగా బ్రహ్మాండం ఒక కర్పూర కరండం వలె కనిపించింది. రామకృష్ణులు ఆ రాత్రి గోపకులతో కలిసి పాలుబువ్వ ఆరగించి మనసులో కంసుని ప్రయత్నాలన్నీ గమనిస్తూ యథేచ్ఛ విహారాలతో ఆ నగరోపవనంలో జాగరూకులై గడిపారు. కంసుడు తన పట్టడానికి బలరామకృష్ణులు రావటం, తన అనుచరులను వధించటం, పెనుధనస్సును విరిచివేయటము విన్నాడు. అతనికి నిద్ర పట్టలేదు. మనసు కలకబారింది. భోజ విభుడైన కంసునికి చేతులతో చెవిరంధ్రాలను మూసినప్పుడు తన లోపలి ప్రాణవాయు శబ్దం వినబడకుండా పోయింది. నీటిలోనూ అద్దంలోనూ తొంగి చూచినప్పుడు తన శరీరంపై శిరము కాన్పించలేదు. వ్రేలు ముక్కు కొన నుంచి చూడగా ఆదిత్యాది గ్రహాలు, అశ్వన్యాది నక్షత్రాలు ఒక్కొక్కటి రెండుగా అగుపించాయి. వెలుతురులో నిలిచొని చూడగా తన మేని నీడలో ఛిద్రములు గోచరించాయి. నేల మీద తన అడుగుల గుర్తు కనబడటం లేదు.
చెట్లన్నీ బంగారు వన్నెతో భాషించాయి. కాలమృత్యువు సమీపించగా అతని బుద్ధి కలత చెందింది. విషం మృంగినట్లు, మృతులైన వారిని కౌగిలించుకున్నట్లు, దిశములతో ఉన్నట్లు, తలపై నూనె పెడినట్లు, గాడిదపై నెక్కినట్లు కంసుడు కలలు కన్నాడు. మరియు ఎర్రని పూలదండలు ధరించి ఏకాకి అయి ఎక్కడికో వెళ్తున్నట్లు అతడు కలగాంచాడు. మృతికి కారణమైన భీతితో దుఃఖాక్రాంతుడై నిద్రపోక ఆ రేయి ఎలాగో వేగించాడు. సూర్యోదయ వర్ణనం. అరుణుడు అనే సింహం గోళ్లతో చీల్చిన చీకటి అనే గజేంద్రుని కుంభస్థలం నుంచి వెలువడ్డ నెత్తటితో కలిసిన ముత్యాల మాదిరి తూర్పు దిక్కున ఎర్రదనంతో నక్షత్రాలు మెరిశాయి. సూర్యబింబం తూర్పు కొండపై ఉదయించింది. అది శచీదేవి తన పిల్లవాని పానుపు మీద కనిపించేటట్టు చిలుకల పందిరికి అమర్చిన పగడాల బంతియా అన్నట్లు ఉంది. ఆయుష్ అనే ధనం వ్యయమైపోతున్నది అని గట్టిగా చాటుతున్న కాలమనే వార్తాహరుని చేతిలోని గంటయా అన్నట్లుంది. బ్రహ్మదేవుడు ప్రాణుల జీవిత కాలమనే ధాన్యరాశులను కొలవడానికి ఎత్తిన బంగారు కుంచమా అన్నట్లుంది. పడమటి దిక్కు అనే అంగన అలంకరించుకునేటప్పుడు ముందుంచుకున్న అద్దమా అన్నట్లుంది. జక్కవల పరితాపం మాన్పే దివ్యమైన మందు గుళికయా అన్నట్లుంది. పద్మిని అనే నాయిక ప్రతఫలమా అన్నట్లుంది. ముమ్మూర్తుల వెలుగుముద్దయా అన్నట్లుంది. సూర్యోదయ సమయంలో చల్లని గాలులు వీచాయి, పద్మాలు పూచాయి, చీకట్లు పటాపంచలై గుహలలో దూరాయి. తుమ్మెదలు తమ్మి పూదేనియను త్రాగి ఆనందించాయి. తూర్పు కొండపై ఉదయించిన సూర్యుని కిరణాల అరుణిమతో నిండినదై బ్రహ్మాండం కుంకుమ నీటితో కూడిన బుడ్డివలే శోభగారింది. అప్పుడు మహారాజు కంసుడు మల్లయుద్ధానికి సిద్ధం చేయించిన క్రీడారంగము రాళ్ళు, పుట్టలు, బురద లేనిదై మెత్తని బంగారు వన్నె మట్టితో ఒప్పింది. అది కమ్మని కస్తూరి జలంతో తడపబడింది. దానికి చుట్టూ గంధపు కర్రలతో కంచె అమర్చబడింది. గొప్ప పూలదండలతో, పతాకాలతో, తోరణాలతో అలంకృతమయ్యింది. ఎత్తైన ఆసనముల మధ్య ఆ రంగం నిర్మించబడింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, అదిగా గల ప్రజల కోలాహలంతో అది నిండి ఉంది. ఎడతెగకుండా మ్రోగుతున్న వాద్యధ్వానాలతో ఎసలారింది. అది పుణ్యపురుషుని మానసం మాదిరి మాలిన్యం లేనిదై సమమై కంటకరహితమై శోభిల్లింది. కంసుని సైన్యంతో ఉన్నతమై చెన్ను మీరింది. జనుల హృదయాలకు సంతోషం సమకూరుస్తున్నది. ఆ మల్ల రంగానికి సమీపాన ఉన్న ఉన్నతాసనం మందు భోజరాజేంద్రుడైన కంసుడు మాన్యులకు మంత్రులతో కూడి సామంతులు సేవిస్తుండగా ఖేదపడుతూ కూర్చొని ఉన్నాడు. సమస్త సముద్రాలు మొలనూలుగా ఉన్న భూమండలాన్ని మోయడం మానుకొని నడిచి వస్తున్న కుల పర్వతాల మాదిరి ఒప్పుతూ తగినట్లు అలంకరించుకొని చానూరుడు, ముష్టికుడు, శలుడు, తోసలుడు తమ ఉపాధ్యాయులను కొలుస్తూ నానా విధాలైన వాద్య శబ్దాలకు ఉద్రేకం చెలరేగగా రంగస్థలానికి చేరినారు. నందుడు మొదలైన గోపాలురందరూ వెళ్ళి కంసరాజును సందర్శించి కానుకలు సమర్పించి అతని అనుజ్ఞతో పెద్ద పెద్ద ఆసనాలపై వరుసగా కూర్చున్నారు. అంతట బలరామకృష్ణులు అలంకరించుకున్నవారే జట్టీల బేరీ నినాదాలు విని మల్లరంగం చూడటానికి ఉబలాటపడ్డారు. రామకృష్ణులు జంకు గొంకు లేకుండా రంగస్థలం వాకిలి దగ్గరకు వెళ్ళి మదంతో కూడిన కువలయాపీడనమనే కుంజరాన్ని చూచారు. అది గ్రొచ్చి కోరాడటంలో ఇతర గజాలను క్రిందపరుస్తుంది. ఆ మత్తేభరాజం అధిక మదంతో గగ్గురు పొడిచిన ముందల గలది. ఆరిభయంకరుడైన శ్రీహరి ఆ మధేభాన్ని అవలోకించి మేఘగర్జనం వలె గంభీరమైన కంఠంతో
మావటి వాళ్లకు నాయకుడైన వానిని చూచి ఇట్లా అన్నాడు. ఓరి మావటి, మా వైపుకు ఈ మత్త మాతంగాన్ని తోలవలసిన పని లేదు, వెనుకకు మరలించు. ఢీ కొలిపినావా పోరాటంలో నీ మదపటేనుగుతో పాటు నిన్ను గంభీరమైన దారుణమైన పిడుగుపాటుల వంటి నా పిడికిలి పోటులతో పొడిచి చంపుతాను. యముని పాలికి ఇప్పుడే పంపుతాను. ఇది తథ్యం. ఇలా పలికి చొక్కమైన జట్టుముడిని చక్క చేసుకొని మెల్లగా పీతాంబరాన్ని దట్టిగా బిగించి కట్టుకొని నుదుట వ్రేలాడే ముంగురులను పైకి త్రోసుకుంటూ యుద్ధ కార్య నైపుణ్యంతో విజృంభించి బాలుడైన కృష్ణుడు చూచేవారు శభాసని తన్ను మెచ్చుకుంటుండగా తొండంతో కొండలను పిండి చేసే ఆ మత్తవేదంఠాన్ని సమీపించాడు. ఓ రాజోత్తమ, మావటివాడు బాలుడని సందేహింపక కరుణమాలి కంసుని ఆజ్ఞానుసారం గోపకుల శ్రేష్ఠుడైన శ్రీకృష్ణునిపైకి ఏనుగును ఢీగొలిపినాడు. ఇంకను పలువురు మావటులు ఆ కువలయ పీడనమును పురిగొల్పినారు. పెనుగాలి గుంపుచే పైకెగసిన ప్రళయ కాలంలోని అగ్నిజ్వాల విధంగా ఆ మత్తగజం త్రుళ్ళిపడుతూ మృత్యుదేవత మాదిరి కాలపురుషుని కైవడి యముని తీరున కృష్ణుణ్ణి ఎదుర్కొన్నది. తన మదజల వాసన మీది ఆశచే చుట్టూ తిరుగాడే తుమ్మెదలనే గాయకుల ఝుంకారం వల్ల ఆ గజం అహంకరించింది. అది కులపర్వత గుహల వంటి కుంభాలను తన ఘీంకారంతో పూరించింది. ఆగ్రహోద్రగ్రుడైన ఆదిశేషుని పడగవలే భయం గొలిపే తన తొండంతో నిర్లక్ష్యంగా సౌరిని పట్టుకుంది. అసాధ్యుడైన హరి అంతటా అటు నిటు పెనగి రాహువు ముఖ గహ్వరం నుంచి తప్పించుకొని వెలికురికే భాస్కరుని మాదిరి చెంగున ఎగిరి దాని కాళ్ల నడుమ దూరి దాక్కొన్నాడు. గోవిందుడు కనిపించకపోయేసరికి కువలయ పీఠానికి క్రోధం పెళ్ళుబికింది. మహాసాగర మధ్యమంలో పరిభ్రమించే మందరగిరిలాగా అది గిరగిరా తిరుగాడింది. వాసన పసిగట్టి కృష్ణుడున్న చోటు తెలుసుకొని ఉప్పొంగిపోయింది. ప్రళయకాలంలోని యమదండంలాగా ప్రచండమైన తన తొండాన్ని క్రిందికి వంచి అది పద్మలోచనుణ్ణి వంచి చుట్టి పట్టుకొని పడమొత్తటానికి ప్రయత్నించింది. మాధవుడు చెలింపక తెంపుతో దాని వెనుక వైపునకు ఉరికినాడు. రాహువు తోకను పట్టిలాగే జగజెట్టి గరుడుని చందంగా శ్రీకృష్ణుడు ఒక్క ఎగురు ఎగిరి ఆ ఏనుగు వాలాన్ని చేతితో ఒడసి పట్టుకున్నాడు. పరాక్రమంతో 100 మూరల దూరానికి దానిని గిరిగిరా త్రిప్పి విసిరివేశాడు. ఆ మధేభం అడ్డుకొని కొనరానిదై అవక్ర పరాక్రమంతో పోరాటానికి వెనుదీయక కుడి ఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడి మీదికి ఉరికింది. అప్పుడు కృష్ణుడు కుంజరం కుడిపక్కకు తిరిగినప్పుడు తాను ఎడమ పక్కకు, అది ఎడమవైపుకు తిరిగినప్పుడు తాను కుడివైపుకు తిరుగుతూ దానికి బాగా రొప్పు తెప్పించాడు. అతడు కాఠిన్యం వహించి దానిపైకి చెంగలించాడు. ప్రళయకాల మేఘాల నుండి పడిన కఠోరమైన పిడుగులాంటి తన పిడికిలి బిగించి ఈడ్చి ఆ గజ కుంభస్థలాన్ని గుద్దినాడు. ఎత్తైన అంజనగిరి శిఖరం లాంటి దాని కుంభస్థలం పగిలి ముక్క చెక్కలై ఎగిరిపడింది. ఆ ఇబకుంభం నుంచి నెత్తుటితో తడిసి చెదరి నేల రాలిన ముత్యాలు సంజకెంజాయాలలో ఎర్రటి నక్షత్రాలతో కప్పబడిన మింటి శోభకును ధరణికి సంతరించాయి. ఆ సుండాలం అంతతో ఆగక మ్రొగ్గి మోకరిల్లి సంభాళించుకొని వెంటనే లేచింది. అటు నీటు చూచింది, ముందుకు ఉరవడించింది. ప్రళయవేళలో సముద్రాల సముత్తుంగ తరంగాలచే కొట్టబడిన కుల పర్వతం
మాదిరి అది మళ్ళీ భుజబలం సమేతుడైన శ్రీకృష్ణునిచే కొట్టబడింది. మిక్కుటమైన క్రోధంతో కువలయ పీడల గోవిందుణ్ణి ఒక్కుమ్మడిగా తన కొమ్ములతో చిమ్మింది. నందసుతుడు అస్థలాఘవం మీరగా బాహాబాహి యుద్ధంలో మిక్కిలి విజృంభించి దాన్ని తల్లడిల్ల చేశాడు. అప్పుడు ఆ మదగజం మొక్కవోని ముక్కంటి బల్లెముచే భగ్నమైన పురంలాగా సముద్రంలో తీవ్రమైన జుంజూ మారుతాంవలే పాడైన ఓడలాగా శక్తి కోల్పోయింది. బక్కచిక్కి సురుక్కిపోయింది. దానోదక ధారాలు లేని పిసినారి చెయ్యి. ఈ విధంగా అది మద జలధారలు లేనిది అయింది. ఎడతెగని మదనుని పోరుగల వియోగి హృదయంలాగా ఎడతెగక మదిలో జన్మించిన విరోధం కలది అయ్యింది. పరాధీనుడైన ప్రభాకరుడు గల గ్రహణవేల మాదిరి ఎండిన తొండము గలది అయ్యింది. పూచిన తామరలు గల సూర్యోదయంలాగా చీలిన తాండపు కొనగలది అయ్యింది. ప్రకాశింపని పద్మాలు గల చంద్ర ప్రకాశం మాదిరి వెలవెల పోయిన ముఖమందలి బిందువులు కలది అయ్యింది. ఆ సమయంలో గోపాలశేఖరుడు వీర శిరోరత్నము అయిన ముకుందుడు పర్వతరాజముతో సమానమైనది ప్రాణాలపై ఆశ కలది అయిన ఆ మత్త కరీంద్రమును మహాసింహం మాదిరి సవిలాసంగా నవ్వుతూ కాలితో త్రొక్కి చేతితో భయంకరమైన దాని దంతాలు ఊడబెరికి బక్క చిక్కునట్లు బాది ప్రాణాలు తీసివేశాడు. తర్వాత ఆ ఏనుగు దంతాలతోనే మావటి బాండ్రను యమపురికి పంపించి ఆ చోటు వదిలి పెట్టాడు. కథనరంగంలో కాళ్ళు కదపక పోరాడే ఆ రామకృష్ణులు ఏనుగు దంతాలు తమ మోపులపై మెరుస్తుండగా స్వేద బిందువులు ముఖములందు నిండగా గోపాలకులు తమ్ము పరివేష్టించగా బయలుదేరి వచ్చి మల్లభూమిని చూచారు. అది దేవమానవుల హృదయాలను మహాభయంకరమైన ఆడంబరముతో కలవరపెడుతూ ఉంది. మల్లరంగం మధ్యంలో బలరామ సహితుడైన మధుసూదనుడు రౌద్ర రసముతో మల్లురకు పిడుగువలే కనిపించాడు. అద్భుత రసంతో ప్రజలకు ప్రభువుగా తోచాడు. శృంగార రసంతో పౌరవనితలకు పంచశరుడుగా భాషించాడు. భయానక రసంతో కంసునికి వాని పాలిటి మృత్యువుగా మూర్తిభివంచాడు. భీవత్సరసంతో మూర్ఖులకు వికటమైన వాడనిపించాడు. కరుణరసంతో తండ్రికి కన్నబిడ్డడుగా కాంతిల్లినాడు. వీరరసంతో దుర్మార్గులకు విద్వేషం కలిగించాడు. హాస్యరసంతో గోపకులకు కులదీపకుడుగా గోచరించాడు. ప్రేమరసంతో చుట్టాలకు దేవుడుగాను, శాంతరసంతో యోగిజనులకు పరబ్రహ్మ స్వరూపముడుగాను ప్రకాశించినాడు. ఓ రాజా, ఆ సమయంలో చచ్చిన కువలయ పీడమును వచ్చిన రామకృష్ణులు క్రమంగా చూచి కులావంతస్థుడైన కంసుడు వచ్చిన మనస్సుతో వంతంసుడైన కంసుడు నొచ్చిన మనస్సుతో మిక్కిలి భయపడినాడు. ధీరులు వస్త్రములు పూలదండలు రత్నాలతో వెలుగొంది నగలు ధరించినవారు, నటుల వేషంలో ఉన్నవారు, సకల జగాలకు క్షేమం కలిగించేవారు, మగవారి యొక్క మనసులు ఆకర్షించేవారు, మల్లరంగంలో విహరిస్తున్నవారు, మహావీరులు అయిన ఆ గోపకుమారులను జనులందరూ తనివితీరక మాటికి చూచారు. అందమైన రామకృష్ణుల ముఖ చంద్ర బింబాల నుండి ప్రసరించే అమృతరసాన్ని కన్నులతో త్రాగే విధంగా చూస్తూ, నాలుకలతో చప్పరించి చవిచూచే విధంగా స్తుతిస్తూ, చేతులతో కౌగిలించే విధంగా మున్ముందుకు తూలుతూ అక్కటి వారంతా ఒకరితో ఒకరు గుసగుసలు పోయినారు. వీరు విష్ణుదేవుని తేజో విలాసంతో భూమిని కాపాడుటకై వసుదేవుని గృహంలో జన్మించినారట. పరబ్రహ్మ స్వరూపులైన వీరిని పసిపాపలనడం తగదు అనుకున్నారు.
నలినముల వంటి నయనములు కలవాడు, మంగళకరమైన అంగ సౌష్ఠము కలవాడు, గొప్ప తేజస్సు కలవాడు, దిగ్గజేంద్రమునకు ధీటైనవాడు, లక్ష్మికి పతి అయినవాడు అయిన శ్రీకృష్ణుడు రక్కసి అయిన పూతనను పట్టి చంపినాడు. సుడిగాలి అయిన తృణావర్తుని హతమార్చినాడు. మధ్యమ్రాకులను పడగూల్చినాడు. బకాసురుని సంహరించినాడు. అఘుడనే ఆ అసురుణ్ణి పారికొన్నాడు. విజృంభించి వత్సాసురుణ్ణి వధించినాడు. గోవర్ధనగిరినెత్తి దేవేంద్రుణ్ణి అవమానించినాడు. కాళీయుడనే నాగరాజును మర్దించినాడు. కార్చిచ్చును త్రాగివేసినాడు. కేసి అనే దానవుణ్ణి యముని చెంతకు పంపినాడు. యముని కొడుకైన వ్యోమాసురుని నిర్మూలించినాడు. ఇంకను ఎందరో ధనుజవీరులను ధనుమాడి గోపకులను కాపాడినాడు. వ్రేతల మనస్సులోని కోరికలను ఈడేర్చినాడు. ఆలోచించగా ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ విధంగా అనుకుంటూ పురజనులు రామకృష్ణులను చూస్తున్నారు. అప్పుడు చానూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు. అడవిదారులలో గొల్లబుడతలతో కలిసి దూడలు మేపుతూ జట్టిపోరులో మిక్కిలి నేర్పు గడించారని ఈ పుడమిలో జనులు చెప్పుకుంటుండగా విని మా మహారాజు మల్లయుద్ధ క్రీడకు మేము ఇక్కడికి పిలిపించాడు. ఇప్పుడు ఇక్కడి సభ్యులు చూస్తుండగా మనం మన పరాక్రమాలు కొంత ప్రదర్శించడం సముచితం అన్నాడు. ఓ గొల్ల కుర్రా, నీకు జవసత్వాలు బాగున్నవా? సాము నేర్చినావా? తనువు శక్తియుక్తమా? రాజును క్షీరమిప్పించమని చెప్పవలేనా? జూదాలంటే నీకు ఇష్టమేనా? నా పిడికిటి పోటంటే ఏమిటో తెలుసా? ఇది పిడుగు వంటిది, లేదా యముని కాలదండం లాంటిది, లేదా కంటి మంట వంటిది. అర్థమైందా? నా పిడికిలి గుర్తు వెన్నముద్ద కాదు, తినటానికి. ఓయి కృష్ణ, జనుల విద్యలు నేర్వడం ప్రభువుల మెప్పు కోసమే కదా. రాజు ఈ ప్రజలు మెచ్చుకునేటట్లు మనం మల్లయుద్ధంతో కొంత కాలక్షేపం చేద్దామా? వాడిట్లనగా కృష్ణుడిలా అన్నాడు. మాకు సాములు తెలియవు, మేము పిన్నవాళ్ళం, సత్తువు ఉందని చెప్పలేము. మీరలో మల్లయుద్ధంలో నిష్ఠాతులు, వజ్రాయుధం మాదిరి కర్రకైన శరీరాలు కలవారు. ఇట్టి మీతో మేమెట్లా తలపడడం? మీ రాజుగారికి వినోదం కలిగించే వాళ్ళము కాము. కానీ పోరాటమునకు మీరు ఆహ్వానిస్తే ఒక్కసారిగా కాదని ఎలా అంటాము? నీతో నేను పెనుగులాడుతాను. ముష్టికునితో మా అన్న బలరాముడు ఉత్సాహంతో పెనుగులాడుతాడు. భయంకరమైన మల్లయుద్ధంతో భూతలమునకు ప్రభువైన కంసునకు సభలో ప్రీతి కలిగిస్తాను. హరిమాటలు విని చానూరుడు ఇలా అన్నాడు. ఔరా గొల్లపిల్లవాడా, నాతో పెనుగులాటుటకు నీవెంతవాడివి? నీవు నాకు సమానుడు అవుతావా? నేను ప్రసిద్ధుణ్ణి, శుద్ధమైన కులంలో పుట్టినవాణ్ణి, మంచి గుణముల కలవాణ్ణి, సత్కర్మలాచరించే స్వభావం కలవాణ్ణి. నీకు ఇలాంటి గొప్పతనం ఉందా? ఈ రాచవీటిలో పోరాటమంటే గొల్లల ముందు కుప్పిగంతులు వేయడం కాదు సుమా, బాగా ఆలోచించుకో అన్నాడు. ఈ చానూరుడు ఈశ్వరుణ్ణి మెచ్చుకోడు, బ్రహ్మదేవుణ్ణి లెక్క చేయడు, విశ్వక్షేణుణ్ణి గెలిచేశాడు. తనకు సాటిరాడని వాయుదేవుని సైతం రణరంగానికి రమ్మని పిలవడు. మిక్కుటమైన భుజబలాతిరేకం తరగనివాడు. యుద్ధానికి రేపు మాపు అనడు. చిత్ర విచిత్రంగా అలవోకగా ఆవాహం చేస్తాడు. ఈట్టి జగచ్చెట్టి చానూరుడు ఒక గొల్ల కుర్రవాణ్ణి పనిపట్టడానికి చాలకపోతాడా? గోవులను మేపే కుర్రవాడా? ప్రగల్భాలెందుకు? నేను మహాబలవంతుణ్ణి, లోకంలో ప్రసిద్ధిగాంచిన వాణ్ణి. భూమండలంలో ఎక్కడా కానీ ఓడిపోయి నా లంగోటా క్రింద దూరని జట్టులే లేరు సుమా అన్నాడు. ఓ కృష్ణ, మత్సరంతో నన్ను సమీపించిన తర్వాత సాగరంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు. మత్స్యావతారం పర్వతం చెంత నీక్కి నిలవడానికి శక్యం కాదు. కూర్మావతారం అలక్ష్యంతో భూమి క్రిందకు దూరడానికి వీలు లేదు. వరాహావతారం సింహం వంటి పురుషుణ్ణి అని పొగరుగా తిరగడానికి కుదరదు. నృసింహావతారం
దగ్గరకు వస్తే పడద్రోస్తాను కనుక చేయి చాచడానికి సందు దొరకదు. వామనావతారం. పెనిగి నా ఎదుట పెచ్చు పెరగటం అలవి కాని పని. త్రివిక్రమ స్ఫురణ. నన్ను దాటి రాజును హింసించడం శక్యపడదు. పరశురామావతారం. గాలిస్తాను కనుక అరణ్యాలలో ప్రవేశించడానికి అవకాశం లేదు. శ్రీ రామావతారం. ప్రబలమైన ఆకారం కలవాడనని విర్రవీగుటకు వీలుండదు. బలరామావతారం. పుడమిలో నేను ప్రబుద్ధుణ్ణి అని భావించకు. బుద్ధావతారం. కల్కితనంతో తెలివితేటలతో గర్వింపరాదు సుమా. కల్కావతారం. నాతో యుద్ధం చేయడం నీ తరం కాదు, తొలగిపో. అదిగాక నీవు ఆదినారాయణుడను అంటావా? అలా అయితే విను. వైభవోపేతంగా నివసించడానికి ఇది వైకుంఠపురం కాదు, మధురా నగరం. దర్పంతో మెలగడానికి ఇది సన్యాసుల సభ కాదు, కంసుని ఒడ్డోలగం. స్వచ్ఛందంగా వినడానికి ఇది నారదుని వీణా నినాదం కాదు, నా భుజ స్పాలన శబ్దం. చతురోక్తుల ఆడడానికి ఇది లక్ష్మీదేవితోడి ప్రణయ కలహం కాదు, మల్లూరలతోడి రణరంగం. యథేచ్ఛగా సంచరించడానికి ఇది వేదాంత వీధి కాదు, దాగి ఉండడానికి ఇది ముని మనః కుహరం కాదు, ముందుకు వెళ్ళడానికి ఇది భక్తుల సంగతి కాదు. గుర్తుంచుకో కృష్ణ, ఇక్కడి నుంచి నీవెక్కడికి వెళ్ళలేవు అని పలికి మల్లుడైన చానూరుడు గగనమండలం నిండేటట్లు భుజస్పాలనం చేశాడు. కోపమనే అగ్ని నుంచి ప్రసరించే సన్నని పొగమాదిరిగా అతని తలపై పిలక జుట్టు ప్రకాశించింది. దిగ్జములు తొండాలకు సమానమైన పొడగాటి చేతులు భీతిని కలిగిస్తున్నాయి. ప్రళయకాలంలోని యమధర్మరాజు పదునైన కోరల విధంగా పొడవైన కోరమిసాలు మెరుస్తున్నాయి. నల్లని నిడుపైన నడగొండలాగా భయంకరమైన నల్లని దేహం పెళ్ళిబుకుతుంది. అడుగుల తాకిడికి పుడమి దద్దరిల్లగా చానూరమల్లుడు కృష్ణుడి వైపు నడిచాడు. ఈ దృశ్యం పట్టణ ప్రజల హృదయాలకు బల్యమయ్యింది. ఇలా మిక్కిలి పూనికతో సమీపించిన మల్లుణ్ణి గోపాలశేఖరుడు చూచాడు. మెల్లగా పరాక్రమాటోపం అతిశయల్లగా అతడుల్లాసంతో భుజ మప్పలించాడు. ఆ నినాదం భువన భోంతరాళంలో నిండిపోయింది. అతడు జట్టిపైకి ఉరికినాడు. వారిద్దరూ మహావేగంతో హెచ్చు తగ్గైన స్థానాలలో నిలిచి ఏనుగుతో సింహంతో కొండతో ఢీకొట్టినట్లు ఒకరితోనొకరు తలపడినారు. రెండు కారిచిచ్చులు తమ అగ్నిజ్వాలలతో ఒండొట్టిని పీడించుకొన్నట్లుగా రెండు మహామేఘములు తమపై పరస్పరం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకున్నట్లుగా ప్రళయకాలంలోని రెండు సముద్రాలు ఒకదానికొకటి సముత్తుంగ తరంగాలతో కొట్టుకున్నట్లుగా వారిద్దరూ రౌద్రంతో ఒకరినొకరు పిడికిళ్లతో గుద్దుకున్నారు. తబ్బిప్పు పడక ఇరువురు దగ్గరకు చేరుకొని వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు. అప్పుడు హరి విజృంభించాడు. బొబ్బరిస్తూ జట్టిని పట్టి పడలాగినాడు. కాళ్ళు జాడించి మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించటం వీక్షించి గోవిందుడు మెచ్చుకున్నాడు. చపలుడైన చానూరుడు బాధితుడైనప్పటికీ మెడ నిక్కించి తొలగిపోక మురారిని పొరలాడేటట్టు త్రోసినాడు. అంత బలరామ సోదరుడు శరీరముప్పొంగగా తటాలున అర్ధాంగాకంలో ఉన్నవాడై మోకాళ్లతో వానిని ఒత్తినాడు. వేగంగా కరవడమనే ఒక మల్ల బంధం పట్టులో ఉండినాడు. అప్పుడు దుర్నీతిపరుడైన మల్లుడు డింబక మేలని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి కృష్ణుని బడత్రోసినాడు. అప్పుడు వెన్నుడు చెలరేగి వేల్పులు ప్రస్తుతింపగా చాతుర్యంతో వెనుకకు వెళ్ళి చానూరుని వీపుపై నిక్కినాడు. కంసుని భృత్యుడైన చానూరుడు
మదచలధారల చారికలతో నిండిన మదపుటేనుగు వలె మాధవుని పాదాన్ని తన పాదంతో, చేతిని తన చేతితో పెనవేసి పట్టుకొని నేర్పుతో మల్లరంగంలో తిరుగుతూ అటూ ఇటూ కుదిలించి వేశాడు. కమలలోచనుడు దిట్టతనమును దిట్టవు కోల్పోక తొలగి చెలరేగి జట్టిని సమతలం మీద పడద్రోసి పెద్దదైన వాని కడుపు మీద మోదినాడు తన కాలితో. వాని కాలిని మెలిపెట్టి డొక్కర మనే మల్లబంధ విశేషాన్ని చూపినాడు. మల్ల విద్యాభ్యాసం కల చానూరుడు సభలోని వారు తన్ను పొగుడుతుండగా కృష్ణుని వెనకకు మరలించి తటాలున తన కాలితో అడ్డగించి తన్ను రక్షించుకున్నాడు. రాక్షస విరోధి యగు కృష్ణుడు వాని దట్టి పట్టి ఎత్తి ఒత్తి రాగేయిడి సందు పెట్టి నవ్వినాడు. పగతుడైన మల్లుడు తన కాలిని కృష్ణుని కాలితో చేర్చి బాధించి నిరోధించాడు. వాసుదేవుడు నిరోధాన్ని తప్పించుకొని అడ్డకత్తి చేబూని అదిలించాడు. చానూరుడు చెలరేగి శ్రీహరి బాహువును పట్టుకొని హుమ్మని హూంకరించి ముఖాన కాలు పెట్టి మీదు మిగిలాడు. లీలామానుష బాలుడైన శ్రీకృష్ణుడు చానూరుని కాలిని తన కాలితో అడ్డగించి వాని విజృంభణ మణచి అడ్డుకొనరాని బలిమేతో విదిలించుకొని లేచాడు. పగవాని పాదాన్ని త్రొక్కిపట్టి వజ్రాయుధం వంటి పిడికిలితో వాని వక్షం పైన పొడిచాడు. వాడు పొడెమి చెడక చెలరేగినాడు. మదన వేళ సాగర మధ్యమమున తిరిగే మందర పర్వతం మాదిరి వాడు నేల మీద గిరగిరా తిరుగుతూ కృష్ణుణ్ణి తన్నినాడు. వెన్నుడు కుప్పించి గగనమునకెగిరి వానిపై దూకినాడు. కృష్ణుని పాదాల తాకిడికి తన పాదాల సంధి బంధాలు తొలగగా వాడు ఎగిరి పైకి లేచి విజృంభించాడు. అదే సమయంలో పలు రకాలైన బల విన్యాసాలతో బలరాముడు ముష్టికుడు తమ బలం చూపుతూ ప్రళయకాలంలో అగ్నుల చందాన బాహువులతో ఒకరినొకరు త్రోసుకుంటూ పోరాటం సాగించారు. ఈ మాదిరిగా నిక్కిన చెక్కిళ్ళు కలవారు దిగ్గజాల తొండాలను భేదించే తీవల వంటి చేతులు కలవారు శత్రువుల మనస్సులకు భల్యముల వంటి వారు గోపకుల సమూహానికి భయం కలిగించేవారు అయిన ఆ మల్లులతో గోపాల బాలకులైన బాలరామకృష్ణులు పోరాడినారు. అప్పుడు మధురలోని మానినులు గుంపులు కూడి వేడి ఊర్పులు విడుస్తూ తమలో ఈ విధంగా ముచ్చటించుకున్నారు. ఔరా, కుసుమాల వలె కోమలములైన శరీరాలు కల మంచి బాలురను రప్పించి వజ్రసారులు పర్వతాల వలె కఠోరులు అయిన వీరులతో మల్లయుద్ధం చేయిస్తూ రాజు వినోదం చూస్తున్నాడు. ఇందులో మంచి ఏం కొంచెం కూడా లేదు. పోరు మానండి అని పలకడు. ఇలాంటి దుర్మార్గులను మునుపు ఎన్నడైనా విన్నామా, కన్నామా? సభాసదులు చూస్తున్నారే కానీ ఈ పసిపిల్లలకు, ఈ మల్లురకు జోడు కుదరదని రాజుకు చెప్పలేకున్నారు. ఇది అధర్మం. ఇది తమ రాజుకు శోకం కలిగించకపోదు. మనము పిల్లన గ్రోవులమై ఉంటే మాధవుడు కెమ్మో విసుదలిచ్చి మన్నించేవాడు. నెమలపురి దండలమై ఉంటే వెన్నుడు నెత్తిపై నిడుకొని నెయ్యం చెరిపేవాడు. పచ్చని పట్టువలవలమై ఉంటే గోవిందుడు భుజాలపై విడువక ధరించి ఉండేవాడు. వనమాలికలమై ఉంటే కమలాక్షుడు మిక్కిలి ఆసక్తితో కంఠాన కైసేసి ఉండేవాడు. అందమైన బృందావనంలో వృక్షాలమై ఉంటే కృష్ణుడు ఆనందంతో దరిచేరి క్రీడించేవాడు. ఓయమ్మా, పూర్వజన్మాలలో ఎట్టి వ్రతాలనైనా ఆచరించి ఇలా ఎందుకు కాలేకపోయామో, ఇప్పుడు ఇంకేమి చేయగలము? పాపి అయిన బ్రహ్మ మునిపే మనలను ఆ వ్రేపల్లెలో పుట్టించి ఉండకూడదా? ఈ మధురలో ఎందుకు పుట్టించాడో ఆ గొల్లపల్లెలోనే పుట్టించి ఉంటే ఈ సుందరాంగుని పొందే సౌభాగ్యం, సంతోషం ఎల్లప్పుడూ మనకు సమకూడి ఉండేవి కదా. ఈ గోపకుమారుణ్ణి పొందటానికి ఆ గోపికలు పూర్వం ఎట్టి నోములు నోచారో
గోవులు మేసే సమయంలో గోపాలకృష్ణునితో కలిసిమెలిసి తిరిగే ఆ గోపాలకులకు ఎంత పుణ్యాత్ములో. భూమిని పాలించే ప్రభువులకైనా ఇట్టి గొప్ప అనుభవం ఉన్నదా? మంచునీటి చుక్కలచే తడిసి మనోహరంగా ఉండే పద్మం మాదిరి కమలాక్షుని ముఖ కమలం చెమట బిందువులచే తడిసి ప్రకాశిస్తున్నది. సభకు వెళ్ళరాదు, వెళితే సభలోని వారు చేసే తప్పిదాలను తెలిసి ఉపేక్షించినప్పటికీ, ఆ దోషాలు తెలుసుకోలేకపోయినప్పటికీ, దోషాలు తెలిసి కూడా న్యాయవిరుద్ధంగా పలికినప్పటికీ ఎంత పండితుడైనా పాపం అనుభవించి తీరుతాడు. ఈ విధంగా పలు రీతులు పలుకుతుండగా ఆ ముష్టి యుద్ధంలో సాటిలేని సంసారమనే సముద్రాన్ని దాటడానికి నావ వంటివాడు శత్రుపురాలను ధ్వంసం మొనర్చినవాడు, కువలయ పీడ గజాన్ని జయించినవాడు, గోవర్ధనగిరి నెత్తినవాడు, వీరివి అయిన సింహగర్జనతో పర్వత గుహలను పూరించినవాడు అయిన శ్రీకృష్ణునికి చాణూరుడు ధైర్యం చెడి లోబడిపోయాడు. విరోధి అయిన చాణూరుడు కృష్ణునకు లోబడినప్పటికీ భయపడక మహాభయంకరమైన పిడికిలితో వెన్నుని రొమ్మును పొడిచాడు. పూలదండచే కొట్టబడిన ఏనుగు చందంగా ఆ పోటును లెక్క చేయక శ్రీహరి యుద్ధమందు విజృంభించి పరాక్రమం చూపినాడు. పరాక్రమవంతుడు, యుద్ధమందు గంభీరుడు, భీతి గొలిపేవాడు, దొడ్డ దేహం కలవాడు, వీరుడు అయిన చాణూరుణ్ణి కృష్ణుడు చొచ్చుకొని పోయి కర్కశంగా వాని చేతులు పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలపై కొట్టినాడు. ఆ విధంగా అచ్యుతుని చేత గిరగిరా త్రిప్పబడిన చాణూరుడు బాగా నలిగిన వాడై నోటి నుంచి నెత్తుర కారగా పుడమి మీద పడి ప్రాణాలు విడిచాడు. అతని ప్రాణం పోగానే కంసుని ప్రాణం కలకబారింది. బలభద్రుడు నిజంగా బలభద్రుడే, బలముచే క్షేమం కలవాడు అంటూ లోకులు అంటుండగా ఇంద్రుడు మేలని మెచ్చుకోగా బలరాముడు అపారమైన బాహుబలంతో బలవంతుడైన ముష్టికుణ్ణి పట్టుకొని ఇటు అటు త్రిప్పినాడు. అది చూచి కంసుడి సేన బెదిరిపోయింది. బలరాముడు అలా త్రిప్పి నేలపై దబ్బున పడవేయగా ముష్టికుణ్ణి గుహ వంటి నోటి నుంచి నెత్తురు వరదలై పారింది. బలరాముని ఘోరమైన ముష్టిఘాతంతో ముష్టికుడు సత్తువ కోల్పోయి పెనుగాలి వల్ల మహావృక్షం కూలినట్లు నేలపై కూలినాడు. గొప్ప భుజబలాటోపం గల రాజునకు చీడ పురుగు లాంటి వాడు కల్లీరుడు, వదరుబోతు, మిక్కిలి భయంకరమైన నుదురు కలవాడు అయిన ముష్టికుణ్ణి బలభద్రుడు దిట్టమైన తన పిడికిలితో సూటిగా పడబొడిచినాడు. అటు పిమ్మట రాక్షసులకు అంతకుడైన బలరాముడు ముష్టికుణ్ణి మిత్రులైన కూటుడు, తోసలుడు, శలుడు అనువారిని తన కాలి తాపులతో తలలు పగలగొట్టి యముని చెంతకు పంపినాడు. కేవలం గోపాల బాలకులనే భావంతో వారితో యుద్ధం చేసిన మన మల్ల శ్రేష్ఠులు మరణించారు. రామకృష్ణులు బలవంతులు, తొలగుడు అంటూ తక్కిన మల్లురు చెల్లాచెదరై పారిపోయారు. మల్లులను చంపి గొల్లల మధ్య సింహాల వలె శోభిల్లుతూ అడుగుదామరలందు అందెలు మ్రోగుతూ ఉండగా వస్తున్న గొల్లల రాజైన నందనులను బ్రాహ్మణులు మొదలైన వారందరూ రెప్పవాల్చక చూచి ప్రీతితో పొగిడినారు. ఒక్క కంసుడు మాత్రం మత్సరంతో వారిని మెచ్చుకోలేదు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.